రైట్. ఇండస్ట్రియల్ సెక్టార్ మనందరికీ తెలుసు. సో మనకి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా మనకి ఎకానమీలో రోల్ ప్లే చేసేటి మేజర్ సెక్టార్స్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అనేది మనకు తెలుసు. సో ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది తెలంగాణ యొక్క డెవలప్మెంట్లో కానీ సో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, దానికి ఉన్నటువంటి స్టాటిస్టికల్ డాటా ఏంటిది, సో ఎగ్జామ్లో మనకి ఏమేమి ఇంపార్టెంటో అవన్నీ డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో మనం. సో ఇండస్ట్రీస్కి సంబంధించి ఓకే రైట్. సో ఓవరాల్గా సో ఇక్కడ చూస్తే కాంపోజిషన్ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రీ ఏమంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏమంటున్నాం మనం, గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఏదైతే మనకి ఈ తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత గ్రాస్ వాల్యూ యాడెడ్ షేర్ ఏదో 2020-21లో ఎంత ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు షేర్ వస్తుందో మనం ఇండియాది. సో ఇక్కడ చూస్తే తెలంగాణ, ఇక్కడ చూస్తే వాట్ ఇండియా. సో ఇండియాలో 25.6% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జస్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది ఓవరాల్ ఇండియాలో. అదే తెలంగాణ చూసుకుంటే ఎంత, జస్ట్ 19% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ ద వాట్, సో ఇండస్ట్రియల్ సెక్టర్. దట్ ఈస్ ద వాట్ టోటల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత 19%. ఏ లెక్కల ప్రకారం 2020-21 షేర్స్ అనమాట ఇవి. ఓకే, ఎట్ విచ్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఓకే, సో 19%, ఇక్కడ 25%. ఈ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా, సో కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అయితే చాలామంది డౌట్ పడుతుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనగానే ఇండస్ట్రీస్ అనుకుంటారు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమేమి వస్తాయి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమేమి వస్తాయి అనేది మీకు ఆల్రెడీ బేసిక్స్లో తెలిసి ఉంటుంది. ఏమంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కానీ, వాటర్ సప్లై కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ, మైనింగ్ సెక్టర్ కానీ, ఇవన్నీ దేంట్లో వస్తాయి మనకి, ఇండస్ట్రియల్ సెక్టార్స్ వస్తాయి. ఈ 4. సో ఇదే కదమ్మా. సో ఇది ప్లస్, సో ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఈ 4 కలిపితేనే కదా టోటల్గా. ఈ 4 కలిపితేనే ఏమైతే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది, 4 కలిపితేనే మనకి, అవునా. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఓవరాల్గా మనకి మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటిదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మేజర్ రోల్ ప్లే చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తెలంగాణలో. దాంతోపాటు కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తెలంగాణలో, మీరు చూడొచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఓవరాల్గా ఈ 19% అని చెప్పాం కదా, ఓవరాల్గా ఇండస్ట్రీస్ నుంచి 19% వస్తే సో 9.3% అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా, జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి వస్తుంది తెలంగాణలో. అదే ఇండియాలో అయితే 14.3. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ చూస్తే మీకు మన కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. 4.3% అనేది ఎక్కడ నుంచి మళ్ళీ, సో 9.3 నుంచి తర్వాత 4.3% సెకండ్ హైయెస్ట్ మనకి ఇండస్ట్రియల్ సెక్టర్, దేని నుంచి, కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి వస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఒక 3.7% ఎక్కడ నుంచి వస్తుంది మనకి, మైనింగ్ సెక్టార్ నుంచి వస్తుంది మనకి. ఓవరాల్గా ఇండస్ట్రియల్ సెక్టార్లో మన తెలంగాణలో టాప్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి 9.3%. నెక్స్ట్ ఏంటిది, కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది 4.3%. అండ్ మైనింగ్ అనేది తర్వాత 3.7% తోటి మనకి ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు. ఓవరాల్గా తెలంగాణలో మొత్తం ఎంతమో 19% అనేది జస్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ నంబర్, కరెంట్ ప్రైజెస్ 2021 దగ్గర. ఓకేనా, సో ఈ డాటా అనేది మీరు బైహార్ట్ చేయాలి. మళ్ళీ సార్ ఇంత మీరు ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ మనకి ఫస్ట్ చాప్టర్లోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేది. జస్ట్ ఇది మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ మాత్రమే. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీ అందరికి తెలుసు అది, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 9.3, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అట్లానే ఇండియాది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క మొత్తం ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, 25.6% అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి 14.3 ఇండియా లెవెల్లో కూడా, అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి 7% అనేది జనరేట్ అవుతుంది ఇండియాలో. మేజర్గా కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి ఎంత, 7%. తెలంగాణలో కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎంత, 4.3% నుంచి మనకు జనరేట్ అవుతుంది. మైనింగ్ సెక్టార్ ఎంత, 3.7%. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాటా. ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నుంచి 2016 నుంచి 2017 వరకు ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది. గ్రోత్ రేట్ అంటే ఏంటిది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తేనే కదా మన గ్రోత్ రేట్ వచ్చేది. సో ఈ పాత చూస్తే ఇప్పుడు 2016-17లో ఇండస్ట్రీ అనేది తెలంగాణ 1% గ్రో అయింది, ఇండియాలో 7.7%. 17-18 వచ్చేసరికి ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఇన్ తెలంగాణ 12.3% ఉంది, ఇక్కడికైతే 5.9. ఇక తెలంగాణ ఇక్కడ 8.1%, 5.3%, 1.4%, -1.2%. ఓకే, సో ఇవన్నీ అడుగుతారంటే ఇవన్నీ అవసరం లేదు ఎగ్జామ్లో. లాస్ట్ 2 సంవత్సరాల డాటా అనేది మనకి కొంచెం క్లారిటీ ఉంటే చాలు. పోయిన సంవత్సరం అంటే 2019-20లో చూస్తే, సో ఇండియా అనేది తెలంగాణ అనేది 1.4% తోటి పాజిటివ్ గ్రోత్ రేట్లో ఉంటే, సో ఆల్ ఇండియా లెవెల్ అనేది -1.2% తోటి నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉంది. ఎప్పుడు, 2019-20లో. ఈ సంవత్సరం అంటే గడిచిపోయిన సంవత్సరం మొన్న. సో కాబట్టి తెలంగాణ కానీ ఇండియా కానీ రెండు కూడా నెగిటివ్ గ్రోత్ రేట్లే ఉన్నాయి. ఎందువల్ల, లాక్డౌన్ వల్ల. సో -5.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి తెలంగాణ, -8.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి ఏంటిది
ఇండియా అనేది రెండు కూడా ఏమున్నాయి మనకి నెగటివ్ గ్రోత్ రేట్లోనే ఉన్నాయి 2019-20 ఇయర్కి. సో 2021 ఇయర్కి. ఓకేనా. సో కాబట్టి అది ఈ లాస్ట్ డాటా అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు వీలైతే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కానీ లాస్ట్ డాటా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత -5.6% అండ్ ఇండియా అయితే -8.2% అనేది ఆల్రెడీ వీఆర్ డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తున్నాను నేను. ఓకే రైట్. అయితే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇంతకుముందే చెప్పామా మీకు, మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, ఈ 4 కలిపితేనే ఇండస్ట్రియల్ సెక్టార్. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తెలంగాణలో ఎంత వస్తుందమ్మా, 9.3% ఆఫ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆర్ ఇన్కమ్ అనేది దేని నుంచి వస్తుంది మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి వస్తుంది తెలంగాణలో. అవునా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో స్టేట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంత అమ్మా, టోటల్గా 9.3% కదా. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మాట్లాడుతున్నాం మనం, ఇండస్ట్రీస్ మాట్లాడట్లేదు. ఆ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే పాయింట్ మీరు పదే ఎగ్జామ్లో తప్పు పెట్టేస్తారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటిదంటే ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఒక భాగం మాత్రమే. ఏముంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, మైనింగ్, ఇవన్నీ కలిపితేనే ఇండస్ట్రీస్. ఇక్కడ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడట్లేదు నేను, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మైండ్ మై వర్డ్, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈ 9.3% అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఈ 9.3లో ఆల్మోస్ట్ మనకి చూస్తే హైయెస్ట్ పర్సంటేజ్ అనేది తెలంగాణలో ఫార్మాస్యూటికల్, కెమికల్ అండ్ బొటానికల్ ప్రోడక్ట్ నుంచి హైయెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది తెలంగాణలో. దేంట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జనరేట్ అయ్యే 25% ఆఫ్ ద ఇన్కమ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనకు దేంట్లో వస్తుంది, సో జస్ట్ ఫార్మాస్యూటికల్ నుంచి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఓవరాల్ ఇండస్ట్రీస్లో కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం మనం. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, ఈ 9.3%లో 14.5 ఎక్కడి నుంచి వస్తుంది మనకి, టెక్స్టైల్స్ అండ్ కాటన్ అండ్ జిన్నింగ్ నుంచి వస్తుంది తెలంగాణలో. ఈ 9.3లో మళ్ళీ 9.3% నాన్ మెటాలిక్ మినరల్స్ ప్రోడక్ట్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ 6.9% అనేది మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ నుంచి, నెక్స్ట్ 6.6% అనేది ఫుడ్ ప్రోడక్ట్ నుంచి రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది తెలంగాణలో టాప్ సెక్టార్స్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ సెక్టార్స్ ఇవి. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క ఇన్కమ్ ఎంత, టోటల్గా 9.3%. టోటల్ ఇండస్ట్రియల్ సెక్టార్ది ఎంత, 19%. టోటల్ ఇండస్ట్రియల్ సెక్టార్ది 19%. ఆ 19%లో తెలంగాణలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ది ఎంత, 9%. ఈ 9%లో ఎవరిది ఎక్కువ ఉంది, ఫార్మాస్యూటికల్ సెక్టార్ది ఎక్కువ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలా కంపల్సరీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో 25% ఆఫ్ ద వాల్యూ అడిషన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఫార్మాస్యూటికల్ సెక్టార్స్ నుంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ద ఏ సెక్టార్ అమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. టాప్ 5 సెక్టార్స్ చూడొచ్చు, ఫార్మాస్యూటికల్, కెమికల్స్, బొటానికల్ ఎంత, 25% ఆఫ్ ద ఇన్కమ్. ఇంతకుముందు చెప్పింది. టెక్స్టైల్ నుంచి 14, నాన్ మెటాలిక్ మినరల్స్ నుంచి 9.3, మిక్స్చర్ అండ్ ఎక్విప్మెంట్ 6.9 అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎంత 6.6 అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. టాప్ డిస్ట్రిక్ట్స్, మరి టాప్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఈ ఫార్మాస్యూటికల్లో రంగారెడ్డియే టాప్ డిస్ట్రిక్ట్, ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయ్యేది. మళ్ళీ టెక్స్టైల్స్ నుంచి మళ్ళీ రంగారెడ్డి. నాన్ మెటాలిక్ మినరల్ ప్రోడక్ట్ అయితే నల్గొండ నుంచి, మిస్టరీ అండ్ ఎక్విప్మెంట్ నుంచి అయితే రంగారెడ్డి, ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా రంగారెడ్డి. ఒక్కటే నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, నల్గొండ ఒకటే సపరేట్. ఏంటిది, నాన్ మెటాలిక్ మినరల్స్ అనేటివి నల్గొండ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మిగతావన్నీ కూడా రంగారెడ్డి. సో ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటాడు, ఇవి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటాడు, లేదా ఏ సెక్టార్ నుంచి హైయెస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటాడు. కరెక్ట్ ఆర్డర్లో అంటే ఇది ఆర్డర్లు ఫాలో అవ్వాలి. ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్ ప్రోడక్ట్స్, సో నెక్స్ట్ ఇవి ఆర్డర్లో అరేంజ్ చేయమంటాడు. మిషనరీ ఎక్విప్మెంట్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్ అరేంజ్ చేయమంటాడు. లేదా ఏ సెక్టార్ నుంచి తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ టాప్లో ఉంది అంటే ఫార్మాస్యూటికల్, బొటానికల్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ కెమికల్స్ నుంచి టాప్లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా. నెక్స్ట్ టాప్ ఏదన్నాం, టాప్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ కదా మ్యానుఫ్యాక్చరింగ్లో. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి టాప్ సెక్టార్ ఏంటిది, ఫార్మాస్యూటికల్ కదా. ఈ ఫార్మాస్యూటికల్ ఏ జిల్లా యొక్క షేర్ ఎక్కువ ఉందంటే రంగారెడ్డి జిల్లా 34%, అండ్ నెక్స్ట్ నల్గొండ 18%, మహబూబ్ నగర్ అండ్ ఈ 11%. టాప్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట ఇవి. దేనికి, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ బొటానికల్ ప్రొడక్ట్స్ కానీ జనరేట్ అయ్యే డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏముంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, టెక్స్టైల్ అండ్ ప్రొడక్ట్ అని చెప్పాము. మరి టెక్స్టైల్ అండ్ ప్రొడక్ట్లో టాప్ డిస్ట్రిక్ట్ ఏది, రంగారెడ్డి నుంచి 30% అండ్ మెదక్ నుంచి 18%, మేడ్చల్ నుంచి 18, ఇవి 8. ఓకేనా. సో ఇలా టెక్స్టైల్ అండ్ కాటన్ అండ్ కానీ జిన్నింగ్కి సంబంధించి ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా, షేర్ అనేది. సో ఎగ్జామినేషన్లో సార్ ఇవన్నీ అడుగుతాడా సార్ అంటే అడగచ్చు, అడగకపోవచ్చు. కానీ అట్లీస్ట్ టాప్ డిస్ట్రిక్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. టాప్ డిస్ట్రిక్ట్ అయితే ఇంతకుముందే చెప్పాం, రంగారెడ్డి ఎక్సెప్ట్ మెటాలిక్స్ అయితే ఎవరు, నల్గొండ. అదే కదా గుర్తుపెట్టుకునే పద్ధతి. ఇక మళ్ళీ ఇక్కడ చూసి కన్ఫ్యూజ్ అయ్యి అవ్వకండి. ఓకేనా, రైట్. నెక్స్ట్
మిషనరీ అండ్ ద ఎక్విప్మెంట్లో మళ్ళీ రంగారెడ్డి 41% ఆఫ్ ద షేరు, మేడ్చల్, సంగారెడ్డి ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనకేంటి షేర్లు చూసుకుంటే ఇక్కడ రంగారెడ్డి అండ్ నెక్స్ట్ మేడ్చల్ ఇలా వాటి యొక్క షేర్స్ అనమాట. సో నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే రంగారెడ్డి నుంచి 38% అండ్ మహబూబ్ నగర్ 19%, మేడ్చల్, మెదక్ ఇలా టాప్ డిస్ట్రిక్ట్స్ ఇవి. ఓకేనా, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ నాన్ మెటాలిక్ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎంత, నల్గొండ 37% అనేది. ఇది ఒక్కటే కదా వేరియేషన్ ఉంది. మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, మళ్ళీ రంగారెడ్డి ఉంది నాన్ మెటాలిక్ ప్రొడక్ట్స్లో. మిగతా అన్నిట్లలో ఏమున్నాయి మనకి టాప్, ఇక్కడ నాన్ మెటాలిక్ ప్రొడక్ట్స్ ఒకటి వదిలేస్తే ఇక్కడ రంగారెడ్డియే, దేంట్లో మన ఫుడ్ ప్రొడక్ట్లో రంగారెడ్డియే, మిషనరీ ఎక్విప్మెంట్లో రంగారెడ్డియే, నెక్స్ట్ టెక్స్టైల్ కాటన్లో రంగారెడ్డియే అండ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్లో కూడా రంగారెడ్డి. అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ షేర్ ఉంది అని చూసుకుంటే. ఓకే, సో అవి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ఇవే కదా ఇంతకుముందు చెప్పిన టాప్ 5 డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్. ఇంత అవసరం లేదు, ఇంతకుముందు మాట్లాడిందే ఇదే నేను చూపిస్తున్నాను మీకు. సో జస్ట్ అవసరం లేదు ఇవన్నీ, ఇంతకుముందు మాట్లాడాం కదా మనం. సో ఇంతకుముందు మాట్లాడింది ఇవి కదా ఫార్మాస్యూటికల్ అండ్ ఇవి. ఓకే, సో ఇక్కడ కూడా ఇవి టెక్స్టైల్ అండ్ జిన్నింగ్ అండ్ వాట్ మెటాలిక్ ప్రొడక్ట్స్ ఇంతకుముందు మాట్లాడినాయి. సో మిషనరీ ఎక్విప్మెంట్స్ అండ్ వాట్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఓకే, రైట్. సో ఏ సెక్టార్ అనేది గడిచిన 2015 నుంచి 2020 సంవత్సరం వరకు ఏ సెక్టార్ అనేది ఎక్కువ గ్రో అయింది, నేను అనేది కాంట్రిబ్యూషన్ మాట్లాడే ఎక్కువ గ్రో అయింది. అంటే 10 రూపాయలు సంపాదించే ఇండస్ట్రీ 50 రూపాయలు సంపాదించింది అనుకోండి, 40% గ్రోత్ ఉన్నట్టే కదా. సో గడిచిన 4-5 సంవత్సరాలలో తెలంగాణలో 2017 నుంచి ఏ ఇండస్ట్రీ అనేది ఎక్కువ గ్రోత్ రేట్ ఉందంటే అందులో టాప్లో ఉన్నటువంటి టాప్ గ్రోత్ రేట్ ప్రకారంగా టాప్ రేట్లో ఉన్నటువంటి కోక్ అండ్ వాట్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ అనేది 7.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి టాప్లో ఉంది. అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది 3.8, ప్రింటింగ్ యాక్టివిటీస్కి 3.3%. సో నెక్స్ట్ బీవర్జెస్ ఏవైతే ఉన్నాయో బీవర్జెస్ సెక్టర్ 3.3%, టొబాకో కూడా 3.3%. అంటే ఇవి టాప్లో ఉన్నాయి. దేని ప్రకారంగా చూసినప్పుడు గ్రోత్ రేట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం జరిగింది ఓవరాల్గా తెలంగాణలో. సో పెట్రోలియం ప్రోడక్ట్ యొక్క ఉత్పత్తి అనేది బాగా జరిగి సో 2017 నుంచి 2019 వరకు 7.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి హైయెస్ట్ రికార్డ్ చేయడం జరిగింది. సో అదర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ నెక్స్ట్ ప్రింటింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా 3.3% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి ఉన్నాయి మనకి. ఓకేనా, సో గుర్తుపెట్టుకుంటే ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అంతే, మిగతా పెద్దగా అవసరం లేదు. గడిచిన దాంట్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసినటువంటి టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ బై ద వాట్ గ్రాస్ వాల్యూ యాడెడ్. సో 7.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏంటిది. సో ఇది గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాం మనం. నెక్స్ట్ మేజర్ ఎక్స్పోర్ట్స్, వేరే వేరే మనం దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మనం తెలంగాణ నుంచి ఏవి ఎక్స్పోర్ట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయని మీకు అడగడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, సో టాప్లో మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్ళే షేర్ ఇన్ ద వాట్ టోటల్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్ 2019-20 మేజర్ వాట్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ బేస్డ్ ఆన్ ద వాట్ ఎక్స్పోర్ట్ షేర్స్ అండ్ ద వాట్ గ్రోత్ రేట్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ అదే తెలంగాణ అనేది వెరీ ఫేమస్ ఫర్ ద వాట్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్. సో మన తెలంగాణ నుంచి ఎగుమతి అయ్యే దాంట్లో 32% ఆఫ్ ద షేర్ అనేది ఈ ఫార్మాస్యూటికల్ ప్రోడక్టే ఆక్యుపై చేస్తుంది. దట్ ఈస్ ద నెంబర్ 1 ప్లేస్ ఇన్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద వాట్ తెలంగాణ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్. అండ్ సెకండ్ ప్లేస్లో ఏమి ఉన్నాయి మనకి ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఆల్మోస్ట్ ఫార్మాస్యూటికల్కి లింక్డ్. థర్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్ మిషనరీ ఎక్విప్మెంట్స్ అండ్ ద వాట్ పార్ట్స్ అనేది జస్ట్ 4.5. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కానీ సల్ఫర్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్స్ 3.2 అండ్ ద ప్లాస్టిక్ ఆర్టికల్స్ అండ్ 1.3 అదర్ ఎక్స్పోర్ట్స్ అనేవి 28% అనేవి ఉన్నాయి. కానీ మనకి టాప్ 3 సెక్టార్స్ కనుక తీసుకుంటే సో ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్ ఎలక్ట్రిక్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ పార్ట్స్ అనేటివి మనకు టాప్గా 3లో ఉన్నాయి మనకి తెలంగాణ నుంచి. నెక్స్ట్ ఇక అదర్ అనేది 28% ఉండగా అన్ని చిన్నవి చితకవి అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ టాప్ 3 సెక్టార్ తీసుకుంటే సో ఇవి టాప్లో ఉన్నాయి మనకి. సో 32% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్, 30.5% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ తోటి ఇవి ఓవరాల్ షేర్ అన్నమాట ఎక్స్పోర్ట్లో. గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే నువ్వు సో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫ్రమ్ ద 2015 నుంచి 2020 వరకు ఎక్స్పోర్ట్స్లో ఏవి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ రికార్డ్ చేయడం జరిగిందంటే మనకి ఆల్మోస్ట్ 24% తోటి మనకి సో సాల్ట్ కానీ సల్ఫర్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ 24% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది వాటిది. దేంట్లో ఎక్స్పోర్ట్స్లో అంటే అంత మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినాయి, 24% ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి గడిచిన సో ఎప్పటి నుంచి 2015 నుంచి 20 వరకు. అంటే గడిచిన 5 సంవత్సరాలలో ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ పెరిగిన సెక్టార్ ఏంటిది సాల్ట్ కానీ సల్ఫర్ కానీ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏదైతే ఉందో 24% ఆఫ్ ద రేట్. ఫార్మాస్యూటికల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది 6%, 6.8%, ఇది 7. ఎందుకు తక్కువ ఉంది ఫార్మాస్యూటికల్? ఎప్పటి నుంచో ఫార్మాస్యూటీ అనేది గ్రో అవుతూనే ఉంది. సో ఇది ఇప్పుడే గ్రో అయింది కాబట్టి నీకు బేస్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సడన్గా నీకు పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఫార్మాస్యూటికల్ అనేది ఎప్పటి నుంచో హైదరాబాద్ అనేది ఫార్మాస్యూటికల్ హబ్, ఇది ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా ఏది హైదరాబాద్. సో కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి గ్రోత్ రేట్ అనేది పెరిగినా కానీ తక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో పెరిగేసింది అది. సో కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది కాబట్టి సడన్గా పెరిగింది 24%కి. సో పెద్దగా ఎగ్జామినేషన్లో వీటికి పెద్ద సో ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామినేషన్లో.
సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఏమైనా ఇంపార్టెన్స్ ఉందంటే ఇవి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ ఉంది. అవి కూడా నీకు టాప్ 3 సెక్టార్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే టాప్ 3 ఏమున్నాయి ఎక్స్పోర్ట్స్ అనేది. దాంతోపాటు మరి ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి తెలంగాణలో అంటే ఏ దేశాలకి టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకు యూఎస్ఏనే ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది. 28.2% అనేది తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంది. దేంట్లో పర్టికులర్గా సో గూడ్స్ యొక్క షేర్ అయితే మనం సర్వీసెస్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ గూడ్స్ గురించి. సో 28.2% ఆఫ్ ద వాట్ సో మనం ఎక్కువ మొత్తంలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తెలంగాణ నుంచి. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు మళ్ళీ చైనా అనేది, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో యూఏఈ, ఫిఫ్త్ ప్లేస్లో బంగ్లాదేశ్. ఇలా సో మనకి సో టాప్ 10 కంట్రీస్ అనమాట తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే టాప్ 10 కంట్రీస్ ఇవి. యూఎస్ఏ, చైనా, రష్యా టాప్ 3. తర్వాత ఏమున్నాయి మనకి యూఏఈ. మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండేది కంట్రీ ఏది యూఏఈలో కూడా చాలా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి యూఏఈ. ఆ తర్వాత ఏముంది మనకి బంగ్లాదేశ్లో ఉంది టాప్ 5 బంగ్లాదేశ్. సో కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్ళే కంట్రీలలో టాప్ 28% ఎక్కడ వెళ్తున్నాయి మనకి యూఎస్ఏనే వెళ్తున్నాయి. 28% అనేది మన దాదాపు యూఎస్ఏకే వెళ్తున్నాయి హైయెస్ట్, ఫాలోడ్ బై ద వాట్ చైనాకి మళ్ళీ 5.5% చైనాకి వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్లో 5.6%, రష్యా అనేది 3.6, యూఏ అనేది ఎంత 3.5, సో బంగ్లాదేశ్ 3.5. సో ఇలా తెలంగాణ నుంచి వెళ్ళే టాప్. ఇది కూడా డైరెక్ట్ బిట్టుపడడానికి అవకాశాలు ఎక్కువ. తెలంగాణ నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఏ దేశాలకు వెళ్తున్నా ఎక్కువ మొత్తంలో అంటే యూఎస్ఏ కానీ, చైనా కానీ, రష్యా కానీ టాప్ 3 ప్లేస్, ఫోర్త్ ప్లేస్లో యూఏఈ, ఫిఫ్త్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. సో యూఏఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ మొత్తంలో దుబాయ్ వెళ్ళి పనిచేస్తుంటారు కదా. సో కాబట్టి యూఏఈ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది తెలంగాణ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్లో. సో గూడ్స్ ఏవైతే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామో యూఏఈకి మనకి ఎక్కువ ప్లేసెస్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకేనా. సో కాబట్టి యూఎస్ఏ కానీ, చైనా కానీ, రష్యా కానీ, యూఏఈ కానీ, సో ఇవన్నీ కూడా 4 కంట్రీస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్లకి. టోటల్గా ఇది గూడ్స్ ఎక్స్పోర్ట్స్. ఇది సో ఏవి గూడ్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్లో ఉన్నాయి, వీటి యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా జరిగింది గడిచిన సంవత్సరాలలో. సో ఇవన్నీ కూడా సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో టాప్ ఏమున్నాయి, సో వాటి ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నాయి టోటల్గా, సో టెక్స్టైల్ యొక్క షేర్ ఎంత, వీటి యొక్క షేర్స్ ఎంత, ఒక్కొక్క షేర్, తెలంగాణ యొక్క ఓవరాల్ ఎంత, సో తెలంగాణలో ఓవరాల్గా ఈ సెక్టార్స్ ఎంత. సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.